సంఖ్యాకాండము 21వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదురాజు విని, అతడు ఇశ్రాయేలులతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకుని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిరి. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా, ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటుకి హోర్మా అను పేరు పెట్టబడెను. వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మనెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులలో అనేకులు చనిపోయేరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయే అబారీమునొద్ద దిగిరి. అక్కడ నుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి. అక్కడ నుండి వారు సాగి అమోరీల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్య నుండు మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకునమాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అక్కడ నుండి వారు బేయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్లనిచ్చినని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాని కీర్తించుడి. బావి ఏలికలు దాని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. వారు అరణ్యము నుండి మత్తానుకును, మత్తాను నుండి నహలియేలుకును, నహలియేలు నుండి బామోతుకును, మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్గా కొండకు వచ్చిరి. ఇశ్రాయేలీయులు అమోరీల రాజైన సీహోనునొద్దకు దూతలను పంపి, మమ్మును నీ దేశములో బడి వెళ్ళనిమ్ము. మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము. మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకుని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్లి యాహాజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసెను. ఇశ్రాయేలీయులు వారిని కత్తివాత హతము చేసి వారి దేశమును అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు అనగా అమ్మోనీయుల దేశం వరకు స్వాధీనపరచుకునిరి. అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటినీ పట్టుకునిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణములన్నిటిలోనూ హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి. హెష్బోను అమోరీల రాజైన సీహోను పట్టణము. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు: హెష్బోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలను, దానిని స్థాపింపవలను. హెష్బోను నుండి అగ్ని బయలువెళ్ళెను, సీహోను పట్టణము నుండి జ్వాలలు బయలువెళ్ళెను. అది మోయాబునకు చేరిన 6 దేశమును కాల్చెను. అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబూ, నీకు శ్రమ. కెమోషు జనులారా, మీరు నశించితిరి. తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయుల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. వాటి మీద గురిపెట్టి కొట్టిదిమి. దీబోను వరకు హెష్బోను నశించెను. నోఫహు వరకు దాని పాడు చేసితిమి. అగ్ని వలన మేదెబా వరకు పాడు చేసితిమి. అట్లు ఇశ్రాయేలీయులు అమోరీల దేశములో దిగిరి. మరియు యాజెరు దేశమును సంచరించి చూచుటకై
మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకుని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకుము. నేనతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. నీవు హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి నీ చేయుదువు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరచుకునేది.